ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే నిద్దట్లో పట్టేసిన కండరాల్ని, నరాల్ని, జాయింట్స్ని, శరీరంలో అన్ని భాగాల్ని, ముడుచుకున్న రక్తనాళాల్ని ఇవన్నీ ఫ్రీ చేయటానికి, బాగా వ్యాకోచింప చేయటానికి, సళ్ళొదిలేటట్టు మజిల్స్ అన్ని రిలాక్స్ చేయటానికి వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ బాగా పనికొస్తాయి. చంటి బిడ్డలు నిద్ర లేచిన వెంటనే చూడండి, ఒక్కసారి ఒళ్ళంతా బాగా విరుచుకోవటం, అటు కాళ్ళు కదపటం, ఇటు కాళ్ళు కదపటం ఎట్లా చేస్తారు? నిద్దట్లో అట్లా పట్టేసిన వాటిని వాళ్ళు తెలియకుండానే ఆ కదిపే వ్యాయామం. మీరు ఆసనాలు చేయాలన్నా, సూర్య నమస్కారాలు చేయాలన్నా, కాస్త ఇతర ధ్యానంలో కూర్చోవాలన్నా డైరెక్ట్గా వెళ్లకుండా ముందు ఇలాంటి వార్మప్స్ చేసి, తర్వాత సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు లాంటివి చేసి, అప్పుడు ఆసనాలు కానీ, అప్పుడు ధ్యానంలో కానీ వెళితే మీకు మనసు స్థిరముగా ఉంటుంది. చేసిన వాటి ద్వారా ఫలితం ఇంకెక్కువగా వస్తుంది. బాడీకి వార్మప్ చేశాక ఆసనాలు చేస్తే బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మనం పడుకున్నప్పుడు రక్తనాళాలు కూడా అన్నీ ఇట్లా సంకోచిస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ కూడా బాగా స్లో అయిపోతుంది నిద్దట్లో. అవన్నీ మళ్ళీ బాగా డబుల్ రోడ్లాగా వ్యాకోచించి రక్త ప్రసరణ అంతా కణకణానికి బాగా వెళ్ళి వ్యర్థాలు బయటకు బాగా పోవాలన్నా మరి రక్త ప్రసరణ యాక్టివ్గా చేయగలిగే మెకానిజం వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్. కాబట్టి ఇలాంటి వ్యాయామాలను తప్పనిసరిగా ప్రతిరోజు వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూక్ష్మ వ్యాయామాలు అంటాం కదా, మనం తక్కువలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి 10 నిమిషాలు ఆరోగ్యం కొరకు ఇలాంటి వాటిని మానకుండా చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.